హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు రమ్య. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నా ప్రీవియస్ వీడియోలు చూస్తూ ఉంటే మీకు తెలిసే ఉంటుంది నేను 1 వీక్ అయితే ఊరు వెళ్ళానని. సో ఆ 1 వీక్ ఊరు వెళ్ళినప్పుడు మేమైతే మ్యాక్సిమం అన్నీ తిరగడానికే చూస్తాము. ఉన్న రిలేటివ్స్ దగ్గరికి వెళ్తాము, అలాగే గుళ్ళు, అలాగే పొలము అని అలా అని ఇలా అని ఎక్కడికో చోటు తిరుగుతూనే ఉంటాము. అది స్పెండ్ చేయడానికే ఈసారి అయితే 1 వీక్ అయితే తీసుకుని వెళ్ళాము. అలాగే ఈ వీక్లో ఎక్కువ హాలిడేస్ కూడా వచ్చాయి కదా, హోలీ అని ఇంకా గుడ్ ఫ్రైడే అని. సో అన్నీ కలిసి వస్తాయని మేమైతే ఊరు వెళ్ళిపోయాం. సో దాంట్లో వన్ డే అయితే అన్ని టెంపుల్స్ తిరుగుదామని వెళ్ళాము. సో ఇదైతే ఈ గుడి వచ్చేసి అయితే బాద్నట్లో ఉందండి. ఇది అమ్మవారి గుడి. చాలా బాగా చేస్తారండి జాతర. ఫస్ట్ అయితే ఇక్కడే జరుగుతుంది జాతర, తర్వాత కురుగోడులో జరుగుతుంది. మీకు కురుగోడు బాద్నట్ అంటే మ్యాక్సిమం చాలామందికి తెలియకపోవచ్చు, అందుకే నేను బళ్ళారి అని చెప్తానండి. బళ్ళారి అంటే కొంచెం సిటీ కాబట్టి చాలామందికి తెలిసి ఉంటుంది. ఇది కూడా కర్ణాటకలోనే ఉంది. సో ఇక్కడైతే పెద్ద జాతర జరుగుతుంది. మేము ఆ జాతరకి వెళ్ళలేకపోయాము, అప్పుడు కుదరక మా హస్బెండ్కి. అందుకే ఇప్పుడు కురుగోడు జాతరకి ఎలాగో వెళ్తున్నాం కదా, అన్ని టెంపుల్స్ తిరిగేసి వెళ్దాంలే అని మేమైతే ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుని అయితే వెళ్ళాము. దీని పక్కన ఒక గుడి కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము కురుగోడు వచ్చేసామండి. ఇది పౌర్ణమి రోజు స్టార్ట్ అవుతుందండి ఈ జాతర. అదే రోజు మేము వచ్చామన్నమాట, ఫస్ట్ డే కాబట్టి. అలాగే అదే రోజు ఇక్కడ రథం కూడా లాగుతారండి. అందుకే అంత జనం ఉన్నారు, అస్సలు ఖాళీ అయ్యలేదండి. ఇంకా రథం స్టార్ట్ చేయకముందు ఇంత జనం ఉన్నారు. మేము అందుకే ఇంక లోపలికి వెళ్ళలేక తర్వాత రోజు ఎప్పుడన్నా వచ్చి లోపలికి దర్శనం చేసుకుందాం, ప్రస్తుతానికి బయటన్నా సరే దండం పెట్టుకుని కొబ్బరికాయ కొడదామని చెప్పేసి కొబ్బరికాయ అయితే కొట్టేసాం బయట. చూసారు కదా అక్కడ రథం కనిపిస్తుంది కదా, అదే దాన్ని బాగా డెకరేట్ చేస్తారండి. డెకరేట్ చేసి దాన్ని ఎంత జనం లాగుతారో తెలుసా అండి. లాగి మళ్ళీ తీసుకొచ్చి అదే ప్లేస్లో పెడతారనమాట. సో మా హస్బెండ్ అయితే చూసొస్తానని వెళ్ళి నన్ను పిలిచారనమాట. అక్కడ అరటిపళ్ళు అయితే అమ్ముతున్నారు. అవి తీసుకుని ఆ రథం మీద ఇసిరి మనం కోరుకుంటే అది జరుగుతుంది అంటారు. నేను మా పాప చిన్నగా ఉన్నప్పుడు కూడా ఒకసారి వచ్చాను. ఈ జాతర అయితే చూశాను కానీ బాద్నట్ జాతర అయితే నేను ఎప్పుడు చూడలేదు. అక్కడ కుంభాలు మోస్తారు, ఇక్కడైతే రథం లాగుతారనమాట. అది స్పెషల్, 2 గుళ్ళో 2 స్పెషల్స్ అనమాట. ఇక్కడ అందరూ కన్నడ వాళ్ళు కాబట్టి కొంచెం వేరేలా ఉంటుంది, మన ఆంధ్ర సైడ్ అయితే వేరేలా ఉంటుంది. ఇక్కడైతే చూసారు కదా ఆ రథం అనమాట. మేమైతే అరటిపళ్ళు అయితే కొనుక్కొని మొక్కుకొని నేనైతే ఇచ్చేసాను. ఇంకా మా పాపకి అంత పైకి ఇస్తలేదు కాబట్టి మా పాపతో ముట్టించి మా పాపది కూడా నేనే అయితే విసిరేసాను. ఆ తర్వాత మా హస్బెండ్ అయితే విసిరేసారనమాట. మేమే కాదు, అక్కడ చూడండి ఎంత జనము పూజలు చేసి ఆ రథానికి అవైతే బనానాలు ఇసురుతున్నారంటే అన్ని ఉన్నాయి. ఇప్పుడే ఇలా ఉందంటే లాగేటప్పుడు కూడా ఇసురుతారండి, కింద కూడా జనం ఉంటారు. అలా ఇసురుని దాని మీద పడవు కానీ కిందున్న జనం మీద పడతా ఉంటాయి, చాలా గట్టిగా దెబ్బలు కూడా తగులుతాయి. ఎంతమంది పోలీసులు కూడా ఉంటారండి, అంత జనం అయితే వస్తారు. చాలా బాగా చేస్తారు. మీరు తెలియకపోతే ఒకసారి యూట్యూబ్లో కానీ లేకపోతే ఎక్కడైనా సెర్చ్ చేయండి, వస్తాయి నందిది. నెక్స్ట్ అయితే ఇక్కడ శివుడు గుడి అండి. ఆ రోజు ఆ సోమవారం కూడా వచ్చింది కాబట్టి మేము శివుడి గుడికి కూడా వెళ్ళి మొక్కేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాం.